నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్ట్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్ల అక్రమార్జన చేసి నమ్మిన పార్టీనే నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నాడో ఈ రోజు పాపం మా మాజీ మేయర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల వెనకుండి నడిపిస్తున్న ఆ మాజీ మంత్రి పాపం వీళ్ళు మేయర్ గా ఉన్న రోజులు ఆయన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టనిలా. 2021 నవంబర్ 26వ తారీఖున 22వ తారీఖున మేయర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పొట్లూరు స్రవంతి గారినే 2024 ఎన్నికలయ్యేంత వరకు నగర నియోజకవర్గంలో అడుగు పెట్టనిలా పాపం. ఇప్పుడు గిరిజనుల మీద అపారమైన ప్రేమ కురిపించేటటువంటి మా మాజీ మంత్రి పాపం అడుగు కూడా పెట్టనిలా. నేను చెప్పే మాట కాదు, మీరు అందరూ కూడా చూడొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళు చూస్తే గతంలో చెప్పాము, అందరికీ తెలిసిన విషయమే, కమిషనర్ ఫోర్జరీలు 54 మందికి ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విచారణ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 54 మందికి ఒకే ఒక్కసారి ఒక సంతకంతో వాళ్ళ ఉన్నటువంటి అర్హతలకు ఆధారంగా టెక్నికల్ శాలరీ పెట్టేదానికి కౌన్సిల్ అనుమతి ఇప్పించాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా సార్ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేయమని చెప్పాం. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మీరు రికార్డులు చూసుకోవచ్చు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ₹1 లేదు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ₹1 తీసుకోలే. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ₹1 తీసుకోలే. డీజిల్ 1 లీటర్ వాళ్ళ కార్పొరేషన్ వైపు నుంచి అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పని చేయొచ్చో చేసి చూపించారని చెప్పి నిజంగా చాలా సంతోషపడుతున్నా.